ఓం నమ శివాయ. జయ కొండదేవత, జయ కొండదేవత అమ్మవారు, వనదేవత పలుకు, సమ్మక్క పలుకు, సారలమ్మ పలుకు, జయ కొండదేవత అమ్మవారు. కుర్రో కుర్రు వనదేవత పలుకు, కొండదేవత పలుకు, జయ సమ్మక్క ఆశీర్వాదం. జయ సమ్మక్కాయ నమః. ప్రజలందరికీ నమస్కారము. 2025 జనవరి నూతన సంవత్సరం. అందరికీ శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో ధనుసు రాశి వాళ్ళందరికీ ఆరోగ్యాలు, మనశ్శాంతి, కుటుంబము అన్ని విధానాలుగా బాగుండాలని ఈ ధనుసు రాశి గురించి మనం జనవరిలో ఎలా ఉందనేది, ఇలా రాశి ఫలం ఎలా ఉందనేది మనం ఇప్పుడు చెప్పబోతున్నాము. ఆదాయంలో చూసుకుంటే 5 భాగాలు, ఖర్చులో 5, రాజపూజిత 1, అవమానాలు 5. మరి ఈ ధనుసు రాశి వాళ్ళకి అదృష్ట యోగము, ధనయోగము, లక్ష్మీ యోగము. మరి ఈ మూలా నక్షత్రంలో ఉండవలసిన వాళ్ళకి కొన్ని పెద్ద పెద్ద అవకాశాలు, పెద్ద పెద్ద పనులు, ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి ఈ ధనుసు రాశి వాళ్ళకి మనస్తత్వం ఈ 2025లో నూతన సంవత్సరమున కొన్ని నూతన పనులు, పెద్ద పెద్ద ఐడియాలు ఇలా జాతకంలో ఎదురవుతాయి. ఉద్యోగాల్లో కూడా డెవలప్మెంట్ అవుతాయి. కొన్ని విదేశాల ప్రయాణాలు కూడా కొన్ని డెవలప్మెంట్ కావాల్సిన యోగం కూడా కనబడుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా కూడా పొత్తు అనేది ఎక్కువగా ఉండకూడదు. ఎందువల్ల అంటే వీళ్ళకి పార్ట్నర్షిప్ వల్ల కొన్ని ఇబ్బందులు, కొన్ని ఎదురయ్యే మార్గాలు, కొన్ని సికాకులు, కొన్ని ఇబ్బందులు అయ్యే మార్గాలు కనబడుతున్నాయి. మరి వీళ్ళ జాతక విధానంలో చూసుకుంటే విద్యారంగంలో పెద్ద విద్య పూర్తి చేయాల్సిన యోగం అనేది కనబడుతుంది. మరి విదేశాల ప్రయాణాలు, కొన్ని అభివృద్ధిగా కావాల్సినవి కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి ఇలా చేయాల్సిన ప్రయత్నం ఎలా ఉంటుందంటే మనస్తత్వం చాలా వరకు సున్నితంగా ఉంటుంది. కాబట్టి ఎదుటివాడు బాధల గురించి ఎక్కువగా అర్థం చేసుకోగలిగిన మనస్తత్వం ఎలాగ ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఎదుటివాడు బాధలో ఉన్నారా అంటే సాకారం చేసేది, హెల్పింగ్ చేసే మనస్తత్వం ఇలా జాతకంలో కనబడుతుంది. మరి ఎగసాయదారులకి మంచి మంచి అవకాశాలు, కొన్ని కొన్ని పనులు ఇంతకు ముందులో ఉండాల్సిన దాని కాకోకుండా ఇప్పుడు పెద్ద పెద్ద విధానాలు అనేది వీళ్ళకి కలిసి వచ్చే యోగాలు కూడా ఇలా జాతకంలో కనబడుతున్నాయి. మరి దీంతో పాటు వీళ్ళకి రియల్ ఎస్టేట్ వాళ్ళకి, రాజకీయ ఫలితంలో ఉండవలసిన వాళ్ళకి, తర్వాత ఎక్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఉండే వాళ్ళకి, హోమ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, ఐఏఎస్ ఐపీఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి పెద్ద పెద్ద చేంజెస్ కొన్ని రాబోతున్నాయి. పెద్ద పెద్ద మార్పులు కొన్ని రాబోతున్నాయి. కాబట్టి వీళ్ళకి పెద్ద ఒక అద్భుతమైన అదృష్ట ప్రాప్తి, ధనప్రాప్తి యోగం అనేది రాబోతుంది. వీళ్ళు ఊహించని అదృష్టము, ఊహించని యోగము అది వీళ్ళకి ఆటోమేటిక్గా వీళ్ళ జాతక విధానాలలో అనుకోకుండా వచ్చే ప్రాప్తి అనేది వీళ్ళ జాతకంలో ఉంది. కాబట్టి వీళ్ళకి స్త్రీ నుంచి, భార్య నుంచి, ఒక స్త్రీ నుంచి మంచి అద్భుతమైన విధానాలు, ఆ స్త్రీ వల్ల మంచి అద్భుతాలు, ఆ స్త్రీ వల్ల లక్ష్మి నిలబడటం, ఆ స్త్రీ వల్ల కొంత డెవలప్మెంట్ కావటం, అలాంటి ఇలా జాతకంలో ఈ ధనుసు రాశి వాళ్ళకి కనబడుతుంది. కాబట్టి మరి వీళ్ళకి స్థానంలో కొన్ని చేంజెస్, వాహనములు కొన్ని మార్పు చేయాలి. నల్ల వస్త్రములు అంటే బ్లాక్ డ్రెస్ కానీ, బ్లాక్ వస్తువులు కానీ వీళ్ళు ఎక్కువగా వాడకూడదు. బ్లాక్ వాడిన దానివల్ల వీళ్ళకి ఏలునాటి శనిగ్రహ దోష నివారణ ఎదురవుతుంది. దాని వలన మనసు, ఆలోచన విధానము ఒక అందునుగా ఉండదు. మరి ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా కూడా చేతికాడికి రావటం, చేజారిపోవటం ఇలాగా ఇలా జాతక విధానాలలో కొన్ని కనబడుతున్నాయి. మరి మనస్తత్వం కూడా ఒక అందునుగా లేదు. మరి ఇలా జీవితంలో చూసుకుంటే ముఖ్యంగా మరి స్థాన చలనం అనేది ఒకటి ఉంది. ఇల్లు ఒకటి కట్టాల్సిన యోగం ఉంది. మరి వీళ్ళు ఊహించని స్థానము, ఊహించని హౌస్ ఒకటి ఏర్పాటు చేయగలుగుతారు. కాబట్టి వీళ్ళకి దైవ బలం అనేది చాలా గొప్పది. ఈ దైవ బలం అనేది ఇలా జాతక విధానంలో ఏం కనబడుతుందంటే జై శ్రీరాముని వీళ్ళు పూజించాలి. అంటే రాముని, శ్రీరాముణ్ణి పూజించినట్టుగైతే వీళ్ళకి ఉండాల్సిన అష్ట కష్టాలు, దరిద్ర దోష నివారణ, కర్మదోష నివారణ అంతా వైదొలిగిపోతుంది. మైండ్ బాగుంటుంది, లక్ష్మి నిలబడుతుంది. చేయాల్సిన కార్యక్రమాలు వీళ్ళకి 100% విజయవంతమయ్యే మార్గాలు కూడా అది దగ్గరలో ఉన్నాయి. కాబట్టి వీళ్ళు చేయాల్సిన పూజా బలం ఆ భగవంతుడిని పూజించినట్టుగైతే వీళ్ళ మీద ఉండాల్సిన కష్టాలు తొలగిపోయే యోగం అనేది
ఈ సంవత్సరంలో కనబడుతుంది. కాబట్టి ఏ కార్యక్రమం అనుకున్నా, ఏ పని చేయాలనుకున్నా మీరు ఎక్కడెక్కడో ఎన్నో పూజలు చేయించుకొని, ఎక్కడెక్కడో జ్యోతిష్యాలు చేయించుకొని, ఎక్కడెక్కడో కొన్ని హోమాలు చేయించుకొని, ఏ పూజ చేయించినా మీకు ప్రతిఫలం లేకోకుండా బాధపడుతున్నారా? ఈ కింద ఉండాల్సిన నెంబర్‌కి మీరు నాకు ఫోన్ చేసినట్టుగైతే మీ జాతకాన్ని బట్టి, మీ యోగాన్ని బట్టి, మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీ మీద ఏమేమి తిరుగుతుందనేది మీ జాతక యోగాన్ని బట్టి మేము చూసి అన్ని విషయాలు మేము చెప్పగలుగుతాం. కాబట్టి మీ ఏ సమస్య ఉన్నా ఫోన్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమః శివాయ నమః.